పొడవైన కోస్తా తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాష్ట్రంలో మత్స్యకారుల సంఖ్య కూడా ఎక్కువే. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన్ని నమ్ముకుని జీవన సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలు అయితే లక్షల్లోనే ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కోస్తా తీరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సముద్ర తీర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు మత్స్యకార గ్రామాలకు మెరుగైన ఆర్థిక వ్యవస్థను అందించే దిశగా ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్రంలో 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ దిశగా సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెల రోజుల్లోపే అత్యంత కీలకమైన సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో సీఎం చంద్రబాబు కోస్తా తీరంలో బీపీసీఎల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా శరవేగంగా చేపట్టే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నం, రామాయణపట్నం ఓడరేవులకు సమీపంలో బీపీసీఎల్ పరిశ్రమలను నెలకొల్పాలని యోచిస్తున్నారు. ఆయా తీర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, భూముల తదితర అంశాలపై అధ్యయనం కూడా చేయబోతున్నారు. వీలైనంత త్వరలోనే పై రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాన్ని గుర్తించి ఆ దిశగా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణను మరింత వేగవంతం చేయనున్నారు. అదే జరిగితే కోస్తా తీరం మరింత అభివృద్ధి వైపు అడుగులు పడనున్నాయి. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక సంస్థలను నెలకొల్పింది. వారి కోసం మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మిస్తున్నారు. అలాగే 350 ఫిషింగ్ ల్యాండ్ కేంద్రాలు, 65 కోల్డ్ స్టోరేజ్లు, 230కి పైగా ఐస్ ప్లాంట్లు, ఇలా అనేక భారీ, మధ్య, చిన్న తరహా కంపెనీలను ఏర్పాటు చేసే కోస్తా తీరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు తద్వారా మత్స్యకారుల జీవన విధానంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. వారి ఆర్థిక రేఖను కూడా మరింత పరుగు పెట్టించే విధంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మెగా కంపెనీల రాకతో కోస్తా తీరంలో కొత్త వెలుగులు కూడా కనిపించబోతున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. అందులో భాగంగానే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారీ పెట్టుబడులతో మెగా పరిశ్రమలను తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా అప్పట్లో కల్పించారు. ఆ విధంగానే ప్రస్తుతం మరికొన్ని భారీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీపీసీఎల్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కోస్తా తీర ప్రాంతంలో ఆ సంస్థకు అనుకూలమైన భూములను కేటాయించే ప్రక్రియపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో బీపీసీఎల్ తరహాలోనే మరిన్ని మెగా కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. అందుకు కేంద్ర సహకారాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా కూడా ఇచ్చారు. రాష్ట్రానికి కొత్తగా రాబోయే కంపెనీల్లో అత్యధిక పరిశ్రమలను కోస్తా తీర ప్రాంతాల్లోనే నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమను గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే నెలకొల్పారు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంత పరిధిలో 9 జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 700కు పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరో 300కు పైగా తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా సుమారు 14 లక్షల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశ్రమలతో పాటు తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల చేపల వేట ద్వారా వారికి అవసరమైన హార్బర్లను ఉపయోగించుకోవడం ద్వారా ఏటా ప్రభుత్వానికి మత్స్యకారుల నుంచి 7% ఆదాయం లభిస్తోంది. అయితే రానున్న రోజుల్లో కోస్తా తీరంలో ఏర్పాటు చేయబోయే మెగా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరింత పెరగడంతో పాటు మత్స్యకారుల ఆదాయం కూడా రెండింతలు పెరగనుంది.